ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఫ్టీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ఓట్లను బీజేపీకి వేయించారా, అలాగే మల్కాజ్గిరిలో కూడా కాంగ్రెస్ ఓట్లను బీజేపీకి వేయించారా అని సీఎం రేవంత్ రెడ్డిని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం 6 నెలలుగా పరిపాలన మర్చిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న పథకాలను అలాగే ప్రవేశపెడతామన్న 6 పథకాలను పూర్తిగా అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయని, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లో మిగిలిపోయిన కాలువ పనులను పూర్తి చేయాలని వారు కోరారు. లేదంటే ప్రజల తరపున రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నా. మహబూబ్ నగర్ లో బీజేపీ డీకేఆర్నే గెలిచింది. అక్కడ మీ ఓట్లు కాంగ్రెస్ ఓట్లు బీజేపీ ఇచ్చినవా? మల్కాజ్గిరి సొంత నియోజకవర్గం, అక్కడ ఈటెల రాజేందర్ గారు బీజేపీ గెలిచింది. అక్కడ కాంగ్రెస్ ఓట్లు ఈటెల రాజేందర్కి వేయించినవా అని చెప్పి నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. పనికిరాని మాటలు మాట్లాడి టైం పాస్ చేసేది బంద్ చేయండి. కొన్ని రోజులు కాళేశ్వరం ముంగటేసుకున్నారు, కొన్ని రోజులు ఫోన్ పెట్టి ఈ 6 మాసాలు గడుపుకున్నారు. మీరు ఇచ్చిన హామీలు అదేవిధంగా వాటిని అమలు చేయడంలో మీరు ప్రయత్నం చేయాలి. కానీ ఇలా ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి దాని మీద ఆరోపణ చేసి బంద్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో మేము మల్లన్న సాగర్ నిర్మాణం చేసుకున్నాం, కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేసుకున్నాం. గతంలో ఈ సీజన్లో రైతులకు నీళ్లు అందించినాం, అంటే ఎస్ఆర్ఎస్పీకి ఇచ్చినాం. ఇటు నుంచి అక్కడ మిగ్ మానేరు, అయ్యర్ మానేరు వరకు కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. మరి వెంటనే మల్లన్న సాగర్ని, కొండపోచమ్మ సాగర్ని నింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మల్లన్న సాగర్ కింద కొన్ని పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి. అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ కింద కూడా పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి. సంగారెడ్డి కెనాల్ అది కూడా మునుగులో పెండింగ్ ఉంది. వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా గజ్వేల్ బస్ స్టాండ్ పెండింగ్ ఉంది, లింగపురం బస్ స్టాండ్ పెండింగ్ ఉంది. గజ్వేల్ మున్సిపాలిటీలో సెకండ్ విడత కింద ఇవ్వాల్సినటువంటి యూజీడీ కూడా పెండింగ్ ఉంది. వాటిని కూడా వెంటనే పూర్తి చేయాలి. రింగ్ రోడ్ కూడా కొంచెం పెండింగ్ లో ఉంది, దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి నుండి సమస్యలు ఏమున్నా కూడా ఆ సమస్యలు వెంటనే మేము సమస్యల దగ్గర మేము ఉంటాం. అదేవిధంగా మీరు ఏదైతే రైతు భరోసా ఇస్తామని చెప్పిందో ఆ రైతు భరోసాను కూడా వెంటనే ఇవ్వాలి. 15,000 రూపాయల లెక్క కౌలు రైతుకు, కూలీ రైతుకు ముగ్గురు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని. వెంటనే మేము రైతుల పక్షాన అధికారం ఉండాలనుకున్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాము. ఇక్కడ సమస్యలు ఏమున్నా కూడా ముందుకు వస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.